హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం 1 to 2 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇందుకోసం వచ్చేసి మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనిని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్న తర్వాత దీని బాడీ పార్ట్ కోసం మనం లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్, అలాగే విడ్త్ కూడా 9 సెంటీమీటర్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వేసుకున్నాం కదా, ఆడికి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. చూసారా, ఇదిగో ఇలా ఓపెన్ చేస్తే మనకి 4 ఫోల్డింగ్స్ మీద మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ వచ్చేసి ఓపెన్స్ మనకి ఆపోజిట్ సైడ్గా, అలాగే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుగా ఉండే విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ దగ్గర, అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో చిన్న కర్వ్ లాగా ఈ విధంగా రౌండ్ షేప్ తిప్పుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ విడ్త్ కోసం 3 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కోసం 3.5 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. మనం చిన్నపిల్లలకే కదండి, వీళ్ళకి లోతేం అవసరం లేదు. ఈ విధంగా లైట్గా కర్వ్ షేప్ తిప్పి డ్రా చేసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ తీసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడికి డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్స్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి ఇందులోనే ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ వచ్చేస్తాయండి. మనం రెండింటికి నెక్ ఒకే విధంగా తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హుక్ కోసం 2 సెంటీమీటర్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ పెట్టుకోవాలండి బ్యాక్ హుక్ కోసం. బాడీ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద స్కర్ట్ కోసం మనం ఈ క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్స్ మనకు ఆపోజిట్గా, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మనం బాడీ పార్ట్కి నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో అంతే లూజ్ స్కర్ట్కి తీసుకోవాలండి. మనం కింద స్కర్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదండి. సో బాడీ పార్ట్ కూడా మనం 4 ఫోల్డింగ్స్ మీదనే తీసుకోవాలి. మనకి వచ్చేసి ఇప్పుడు 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ 3 సెంటీమీటర్స్ని మనం స్కర్ట్ యొక్క నడుము దగ్గర ఈ విధంగా మార్కింగ్స్ వేసుకోవాలండి. సరే, ఈ విధంగా మార్కింగ్స్ వేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్కర్ట్ యొక్క పొడవు ఎంత ఉందో కొలుచుకుందామండి. మనకి 16 సెంటీమీటర్స్ స్కర్ట్ పొడవు వచ్చింది. సో ఈ 16 సెంటీమీటర్స్ని ఈ విధంగా మార్కింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా ఈ స్కర్ట్ని కట్ చేసేసుకుందామండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది గోల్ మనకి. బాడీ పార్ట్ కింద స్కర్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో నుంచి మనం వెనకల్లా థ్రెడ్స్ కట్టడానికి, అలాగే గోట్ వేయడానికి క్లాత్ని తీసుకుందామండి. మనకి థ్రెడ్స్కి ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకి వెనకల్లా థ్రెడ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్కి గోట్ వేయడం కోసం క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ వీడియో అయిపోయింది కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. బ్యాక్ పార్ట్లో హుక్కు కోసం మనం ఒక చిన్న క్లాత్ పీస్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పీస్ పై వైపున ఉంచి దీనిపైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా రఫ్ చేసుకొని మనం ఈ క్లాత్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా లోపలి వైపుకి నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి, ఎక్కడా ముడతలు లేకుండా. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసుకున్న దానిపైన కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందామండి. షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క నెక్కి మనం గోట్ వేసుకుందాం. గోటు వేయడం కోసం మనం పైపీస్ని జాయింట్ చేసేసుకుందామండి. ఈ విధంగా పైపీస్ని జాయింట్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టుకొని ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారా, చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన చుట్టూ కుట్టు వేసేసుకోవాలండి. నెక్ని స్టిచ్ చేసేటప్పుడు నెక్కి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా దానిని సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం నెక్కి ఏ విధంగా అయితే గోట్ వేసుకున్నామో అదే విధంగా ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా మనం గోట్ వేసుకుందామండి. ఎందుకంటే ఈ ఫ్రాక్కి నేను హ్యాండ్స్ ఏమీ ఇవ్వట్లేదండి, జస్ట్ గోటు వేసి ఫినిషింగ్ చేసేస్తున్నాను. సమ్మర్ సీజన్ కదండి, పిల్లలకి చాలా ఉక్కపోతగా ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్స్ అందు పెట్టి హెవీగా ఏం డిజైన్ చేయట్లేదు, జస్ట్ లైట్గా గోటు వేసి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నానండి. అదేవిధంగా రెండో వైపు కూడా మనం గోటు వేయడానికి క్లాత్ని ఈ విధంగా ఉంచి దీనిపైన కుట్టు వేసేసుకుంటున్నామండి. నెక్ అయితే ఏ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నామో అదే విధంగా
ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని దీనిపైన చుట్టూ మనం కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపున కూడా హ్యాండ్కి గోట్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. గౌన్కి బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టడం కోసం మనం క్లాత్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ని ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా కుట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలండి. జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా రెండో థ్రెడ్ని కూడా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్స్ని మనం తిరిగేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకొని మనం క్లోజ్ చేసాం కదండి కుట్టు, ఆ వైపు నుంచి ఓపెన్ సైడ్కి ఈ విధంగా మొత్తం అంతా క్లాత్ని రివర్స్ చేయాలండి. చూసారా, ఈ విధంగా క్లాత్ అంతా రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వెనకాల థ్రెడ్ వచ్చేస్తుందండి. అదేవిధంగా రెండో థ్రెడ్ని కూడా మనం రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్స్ని అటాచ్ చేయడం కోసం 1 సెంటీమీటర్ ఈ విధంగా పైవైపుకి మనం మార్కింగ్స్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనం ఈ థ్రెడ్స్ని ఇలా ఉంచి దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం ఈ థ్రెడ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్స్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ని అటాచ్ చేసుకుందామండి. పై పార్ట్ని కింది పార్ట్ని ఈ విధంగా ఉంచుకొని మనం ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా రఫ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా ఇంకో కుట్టు కూడా వేసేసుకుందామండి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని తిరిగేద్దామండి. చూసారా, మనకి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కింద స్కర్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. మనకి ఆల్రెడీ స్కర్ట్ రౌండ్గా వచ్చేస్తుంది. ఇది స్టిచ్ చేయడానికంటూ ఏం లేదు. సో మనం బాడీ పార్ట్ని ఇప్పుడు కింద స్కర్ట్కి ఈ విధంగా వెనక్కి తిరిగేసుకొని అటాచ్ చేసేసుకోవాలండి. మనం చూసుకొని అటాచ్ చేసుకోవాలండి. రెండు ఒరిజినల్ పీస్ ఒకే వైపుకు వచ్చేలా మనం జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కింద ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీని చుట్టూ కుట్టు వేసేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ మనం కుట్టు వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను చిన్న ఎల్బోని స్టిచ్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉండే ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి దీనికి ఈ వైపు నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకొని మధ్యలో చిన్న గ్యాప్ ఉంచుకోవాలండి మనం క్లాత్ని తిరిగేసుకోవడం కోసం. అక్కడ కుట్టు వేయకుండా వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి కుడుతున్నానండి. ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్గా మనం చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అక్కడక్కడ టక్స్ పెట్టుకొని మనం ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా క్లాత్ అంతా నీట్గా రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో గ్యాప్ ఉంచాం కదండి, అక్కడ ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మనం ఒక కుట్టు వేసేసుకుందామండి. ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఎల్బో షేప్లో వచ్చేసింది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్బోని ఇక్కడ గమ్తో కానీ లేదా సూదితో కానీ మనం స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మనకి రెడీమేడ్ స్టైల్లో బేబీ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరే స్వయంగా మీ చేతులతో మీ పిల్లలకి కావాల్సిన ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.